హలో 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 అందరికీ నమస్కారం. బాగున్నారు కదా? అసలే వర్షాకాలం, వర్షాలు పైనుంచి కుమ్మేస్తున్నాయి, కింద నుంచి ఎచ్చెచ్చగా పడిచేస్తున్నాం. ఏది ఏమైనా అందరికీ కూడా శుభోదయం, శుభ మధ్యాహ్నం, శుభ సాయంత్రం మూడు కలిపి చెప్పేసాను. మరి ఈ రోజు రావు గారు రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరనే కదా మీ అనుమానం, డౌటింగ్. నేను చెప్తాను కానీ ఇదిగో ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకునే పనిలో ఉండండి. ఈ రోజు ఎవరు? ఓహో, సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసని అంటూ జగన్ రెడ్డి బెంగళూరు నుంచి ఎగేసుకుని వచ్చి మీడియాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో జగన్ రెడ్డి, ఏం తిట్టా వచ్చావు? రాష్ట్రంలో ఈరోజు ఒక ఆటవిక పాలన సాగుతా ఉంది. గత 45 రోజులుగా రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి ఏ సామాన్యుడిని అడిగినా కూడా ఆ ప్రతి సామాన్యుడి నోట్లో నుంచి కూడా వచ్చే మాట ఒకటి: ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, ఈ రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతా ఉంది. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వారు ఎవరైనా సరే, వాళ్ళు తెలుగుదేశం పార్టీ వారు అయితే చాలు, ఎవరినైనా కూడా వాళ్ళు పోయి కొట్టచ్చు, ఎవరి ఆస్తులైనా కూడా వాళ్ళు ధ్వంసం చేయొచ్చు, ఎవరినైనా హత్య చేయొచ్చు, ఎవరి మీదైనా హత్యా ప్రయత్నం చేయొచ్చు. వాళ్ళు ఏమి చేసినా కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర మాత్రమే పోషిస్తారు. పోలీసులు ఇంకా అటువైపు నుంచి ఎవరైనా కేసు పెడితే దొంగ కేసులు వాళ్ళే తప్పు చేశారని అంటూ పోలీసులు కూడా బనాయిస్తారు అనే ఒక నీచ సంస్కృతి ఈరోజు. ఓరు 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 జగన్ రెడ్డి, శవం వాసన రాగానే రాబందు కంటే ఫాస్ట్ గా బలిగా వాలిపోయావుగా. ఏందేంది నువ్వు జనంలోకి రావాలంటే రోజుకో శవాన్ని ఎక్కడ తీసుకురావాలి జాగ్లకు? అందుకదు నిన్ను పిచ్చు తొగ్గలగాళ్ళగా జామ కట్టింది జనం. 11 సీట్లు ఇచ్చి మూల కూర్చోబెట్టారు. సోది ఆపి ఇదిగో మ్యాటర్లోకి వచ్చాయి. ఈ కొత్త ఎస్పీ వచ్చిన 2-3 రోజులకే హత్య జరిగింది. ఆ హత్య కూడా ఏమిటి? అత్యంత దారుణంగా నడి రోడ్డు మీద ప్రజలందరూ చూస్తూ ఉండగా అమాయకుడైన వ్యక్తి ఈ వ్యక్తి ఒక సాధారణ ఉద్యోగస్తుడు. వైన్ షాప్ లో తాను పనిచేసుకుంటూ, సూపర్వైజర్ గా పనిచేసుకుంటూ వైన్ షాప్ లో తన జీవితం గడుపుతా ఉన్న ఒక సామాన్యమైన వ్యక్తి. ఇటువంటి వ్యక్తిని అతి కిరాతకంగా నడి రోడ్డు మీద అందరూ చూస్తూ ఉండగానే కిరాతకంగా కత్తి తీసుకొని అతి దారుణంగా నరకడము. ఇదిగో జగను, అక్కడ ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఆ జిలాని, ఆ రషీదు మీ పార్టీ వాళ్ళేనని వినుకొండలో ఏ ఒక్కరిని అడిగినా చెబుతారులే గాని, ఇదిగో ఒక్కసారి చివర్లో ఏదో అన్నావు. ఒక్కసారి నా కోసం ఒక్కసారి మళ్ళీ చెప్పవా? అదే కిరాతకంగా అన్న తర్వాత ఏదో అన్నావు, అది మళ్ళీ చెప్పవా? కిరాతకంగా కత్తి తీసుకొని కిరాతకంగా కత్తి తీసుకొని అర్రెర్రెర్రె, టంగ్ స్లిప్ అయిందా జగ్గు? అది కత్తి గోడలి కాదు, బాబాయిని గోడలతో లేపేసిన వాసనలు ఇంకా పోలేదా జగన్ రెడ్డి? ఆట కత్తి నాటుకుని గోడలే అంటా ఉన్నావు. అంతేలే, బాబాయిని బాత్రూమ్ లో కిరాతకంగా గోడలతో ఏం చేసావు కదా, అదే ఫ్లోలో ఈ డైలాగ్ వచ్చేసి ఉంటది. లోకేష్ పుట్టినరోజు నాడున వీళ్ళు కేక్ కట్ చేయడము, ఆ కేక్ మళ్ళీ ఈ జిలాన్ అనే వ్యక్తి ఎమ్మెల్యే భార్య కేక్ తినిపించడం. మరి ఇంత దారుణమైన ఇంత సత్సంబంధాలు కలిగిన వీళ్ళు ఇది ఎమ్మెల్యేతో ఫోటో, ఈ అయ్యూబ్ ఖాన్ తో ఫోటోలు, ఇవన్నీ ఇది షబీం ఖాన్ తో ఫోటోలు. మరి వీళ్ళెవరు కేసులో ఎందుకు లేరు? వీళ్ళందరి మీద కేసు ఎందుకు పెట్టలేదు? ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా? ఇంతటితో ఆగిపోవడం లేదు. మిథున్ రెడ్డి విషయం కూడా నిన్న కూడా మీరు అంతా చూశారు మీ కళ్ళతో. సాక్షాత్తు ఒక సిట్టింగ్ ఎంపీ తన నియోజకవర్గంలో తాను తిరగకూడదా? కేకు తినిపిస్తే మర్డర్ కేసులో బుక్స్ ఇయ్యాలా? ఫోటో దిగితే మర్డర్ కేసు ఎట్టాలా? నీతో 1000 మంది రౌడీ షీటర్లు ఫోటోలు దిగారు. మరి వాళ్ళు చేసిన రేపులు, మర్డర్లు నీ మీద పెట్టాలా చెప్పు?
ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోవడం, చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్ధపు మాటలతో ఈ రోజు ప్రతి అక్క చెల్లెమ్మ ఎదురు చూస్తా ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు అన్న మాట, జగన్ అయితే కేవలం ఒక్క 15,000 మాత్రమే ఇస్తాడు పిల్లల్ని బడికి పంపిస్తే, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే 15,000 నీకు, 15,000 నీకు, 15,000 నీకు, 15,000 నీకు, 15,000 నీకు, నలుగురున్నారా మీ ఇంట్లో పిల్లలు 60,000, మళ్ళా ఇంట్లో వాళ్ళ అమ్మను చూపించి నీకు 18,000. ఇవన్నీ మాటలు మాట్లాడి ఈరోజు ప్రతి అక్క అడుగుతా ఉంది. ఎన్నికలప్పుడు చెప్పిన మాట ఏంది? ప్రతి 18 సంవత్సరాలు నిండిన ప్రతి వయసు గల అక్క, 18 నుంచి 59 సంవత్సరాలు గల వయసు గల అక్క చెల్లెమ్మకు ప్రతి నెల 1,500 ఇస్తానన్నావు. ఈ రోజు రాష్ట్రంలో ఓటర్ల జాబితా తెలుసు మీకు. 4,12,00,000 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్ల జాబితా అంటే దాని అర్థం ఏమిటి? ఇదిగో జగన్ రెడ్డి, నీకు బొత్తిగా బుర్రా బుద్ధి లేకుండా పోతుందో. నువ్వు వచ్చిన పని ఏంటి? ఇక్కడ అమ్మఒడి అందలేదు, నానబుడ్డి శారలేదు అంట సొల్లు కబుర్లు చెబుతావేంటి? వచ్చింది రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి. యావైనా కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటిస్తావేమో చూద్దామంటే రూపాయి కూడా ఇవ్వకుండా కూటమి ప్రభుత్వాన్ని తిడతా ఉన్నావు. వాళ్ళు వచ్చి 40 రోజులు కూడా కాకముందే అన్ని హామీలు టకా నెరవేర్చడానికి నువ్వేమైనా ఖజానా నిండుగా ఉంచి అప్పగించావా? అప్పులు కోప చేసి ఇచ్చావు. అయినా కూడా బాబు గారు 1వ తారీఖున 7,000 పింఛను టంచనుగా ఇచ్చారు. అన్ని ఇస్తారు, నీ బాక్సులు బాధలు కొడతారు. ఆ రషీద్ ఫ్యామిలీకి నువ్వు ఆర్థిక సాయం చేయకుండా ఈ గోలేంది అంట. ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ ఇప్పటికే అడగడం జరిగింది. అమిత్ షా గారిని ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ కూడా అడగడం కూడా జరుగుతుంది. వీళ్ళందరూ కూడా అపాయింట్మెంట్ ఇస్తే వీళ్ళందరినీ కూడా కలిసి వీళ్ళందరికీ కూడా చెప్పే కార్యక్రమం కూడా చేస్తాం. సరే, ఈ ఇష్యూలో మీ చెప్పేటప్పుడు నువ్వు స్లోప్ అవుతుంది కదా. నువ్వు ఎంత ఆంధ్రజ్యోతి విలేకరు అయితే మాత్రం మధ్యలో వచ్చి చెప్పడం ధర్మం కాదు కదా. ఏం చెప్తా ఉంటా? ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ను, హోంమంత్రి అపాయింట్మెంట్, ప్రెసిడెంట్ గారి అపాయింట్మెంట్, వీళ్ళ ముగ్గురు అపాయింట్మెంట్ కూడా అడగడం జరుగుతూ ఉంది. వీళ్ళ ముగ్గురిని కూడా కలిసే కార్యక్రమం కూడా జరుగుతుంది. వాళ్ళ అపాయింట్మెంట్ ఇస్తే వాళ్ళని కూడా కలిసే కార్యక్రమం జరుగుతుంది. జరిగి వీళ్ళందరినీ కూడా రాష్ట్రంలో జరుగుతా ఉన్న దిగజారిన పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేసి రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సిన అవసరం ఎంత ఉంది అని చెప్పి కూడా గట్టిగా వాళ్ళ దృష్టికి తీసుకొని పోవడం కూడా జరుగుతుంది. అయ్యో, స్క్రిప్ట్ మర్చిపోయి వచ్చావా తొగ్లక్ రాజా? పాపం ఫ్లో మిస్ అవడం కాదు, నీకు రాసిచ్చింది చదవడమే రాదని తేలిపోయింది. ఏందేంది పిఎంని ప్రెసిడెంట్ని కలిసి వస్తావా? ఓడిపోయేసరికి నీ మెదడు మోకాల్లోంచి అరకాల్లోకి దిగజారిపోయిందా? ఏపీలో ఉన్నది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, కేంద్రంలో ఉంది అదే ప్రభుత్వం. అలాంటప్పుడు నీ మాట వాళ్ళు విని అర్జెంటుగా ఎమర్జెంటుగా రాష్ట్రపతి పాలన ఎట్టేస్తారా? నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుంది నీ బేల ఎదవతారం. ఇంకా మారకపోతే అట్ట జగన్ రెడ్డి. ఇదిగో ఇక బయలుదేరు, ఢిల్లీ ఆంబోతుని అంటేసుకుని వెళ్ళి రంకెలేయండి. అర్థమైందా? అక్కడ జనం కూడా తరిమి కొడతారు. అప్పుడు దోలు తీరిపోద్ది. పో ఆస్తిన రోడ్లు పిలుస్తున్నాయట, పోయి రావయా ఎల్లో. అయిపోయి